బట్ దానికంటే ముందు ఒక ఫోటో కోసం 5 పీపుల్ మీ ముగ్గురు అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఒక స్టెప్ ఫార్వర్డ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సునీల్ గారు జాయిన్. వాటే రాగం ఇంకోసారి ప్లే చేయకండి ప్లీజ్. ఓకే, మిగిలిన వారందరూ కూర్చోండి ప్లీజ్. సో సునీల్ గారు అండ్ హర్ష గారు మన ముగ్గురు బ్యాంక్ బ్రోస్ మాత్రమే ఉండాలి వేదిక మీద. మిగిలిన వారందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం. ఆయిషా ప్లీజ్ హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి. యా, చైర్స్ తీసుకునండి. అంటే మా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని తీసుకొని చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో వాటికి సొల్యూషన్స్ అడగడానికి, ఇప్పుడు సొల్యూషన్స్ ఇవ్వడానికి బ్యాంక్ బ్రోస్ రెడీగా ఉన్నారు. ప్రాబ్లమ్స్ అడగడానికి అందరూ రెడీగా ఉన్నారు. కూర్చోండి. ఓకే, కూర్చోండి. ఓకే, ఓకే అండి. స్పేస్ నుంచి వచ్చారు, చాలా తక్కువ టైం ఇస్తున్నారు. సో తొందరగా మీరు మీ ప్రాబ్లమ్స్ని అడిగేయండి. ఓకే, మైక్స్ ఉన్నాయి ఇక్కడ, అడగండి. ఎవరు అడుగుతున్నారు ఫస్ట్? ఎవరి దగ్గర నుంచి? ప్రభు గారు. ప్రభు గారు, ఎవరికి మీ ప్రశ్న? ఇచ్చేసి నేను కిందకి వెళ్ళిపోతాను అందుకని. విష్ణు గారు. హాయ్ విష్ణు గారు, ఇక్కడ. హాయ్ సార్. Sir, usually I always respect the concept of the director, the captain of the ship. First of all, my question is to the director. It's not a question actually. First of all, congratulations. ఈ రోజుల్లో సినిమా తీసిన వాళ్ళకంటే కూడాను సినిమాని రిలీజ్ చేయగలటువంటిది గొప్ప విషయం. ద వే యూఆర్ కమింగ్ అవుట్ విత్ ఏ వండర్ఫుల్ పబ్లిసిటీ ఈజ్ వెరీ గుడ్, ఇన్నోవేటివ్గా ఉంది. యాక్చువల్గా వాట్ ఈస్ ద జోనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే దీంట్లో హర్రర్ కంటెంట్ కనిపిస్తుంది, ఒక సైంటిఫిక్ కంటెంట్ కనిపిస్తుంది, మిక్స్డ్ అలాగే ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ జోనర్ ఆఫ్ ద ఫిలిం అండ్ వాట్ ఈస్ ద వే యూ హ్యావ్ గాట్ ట్రిగ్గర్డ్ విత్ ది టు డూ విత్ దీస్ 3 guys? ఇట్స్ లవ్ స్టోరీ అండి, వీళ్ళ ముగ్గురు మధ్య లవ్ స్టోరీ. వాళ్ళ ముగ్గురు మధ్య లవ్ స్టోరీ. హూ లవ్స్ హూమ్? అందరూ. ఇట్స్ బేసికలీ కామెడీ సార్, మొత్తం కామెడీ, వ్యాకీ కామెడీ, న్యూ ఏజ్ కామెడీ. అంటే మన రెగ్యులర్ కామెడీ అయితే కాకుండా కొత్త ట్రై చేసాము. అది కాదు, ఇక్కడ పెద్ద షాక్ ఇచ్చారు మీరు. లేదు, ముగ్గురు మధ్య లవ్ స్టోరీ. అది యాక్చువల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది ఒక అమ్మాయి 2 అబ్బాయిల మధ్య, లేకపోతే 2 అమ్మాయిలు 1 అబ్బాయి మధ్య ఉంటుంది. 3 అబ్బాయిల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ సౌండింగ్ టిపికల్ అండ్ డిఫరెంట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్. అదేదో కానీ బేసికలీ వాళ్ళ కెమిస్ట్రీ ఫుల్ వర్కౌట్. ఇట్స్ ఎ కామెడీ సార్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, వ్యాకీ కామెడీ. అంటే అంతే కామెడీ, బేసికలీ ఇట్స్ ఎ కామెడీ. వచ్చిన వాళ్ళు ఫుల్ హ్యాపీ నవ్వుకొని వెళ్తారు అంతే. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ముగ్గురిని ఈ క్యారెక్టర్స్కి అనుకున్నారా? అనుకున్న తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా? అంటే సబ్జెక్ట్ వర్కౌట్ చేసిన తర్వాత ముగ్గురిని అనుకున్నారా? ఫస్ట్ లాక్డౌన్లో రాసుకున్నానండి. తర్వాత యూవి వంశీ అన్నకి స్టోరీ చెప్పగానే ఆయన ఇమీడియట్లీ నచ్చింది. సో విష్ణు గారి దగ్గర పంపించారు. విష్ణు గారికి చెప్పగానే నచ్చింది. రాహుల్ అంటే ఇక బై డిఫాల్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ద మేకింగ్ ఇట్ సెల్ఫ్, రైటింగ్ ఇట్ సెల్ఫ్, యూ మైట్ బి హ్యావింగ్ ద ఐడియా ఈ క్యారెక్టర్కి ఎవరు షూట్ అవుతారు, ఎవరు యాప్ట్ అవుతారు అనేటువంటిది. ముగ్గురిని అనుకొని చేశారా? అనుకున్నాక షూట్ తీసుకున్నారా? అనుకోనే చేసినాం. బేసికలీ విష్ణు గారు అంటే కామిక్ టైమింగ్ అంటే అందరికి తెలిసిందే. రాహుల్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాడు బై డిఫాల్ట్ ఉంటాడు, వేరే ఆప్షన్ లేదు. దర్శి కూడా మేము ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం. సో ఇంకా ముందర నుంచే అనుకొని ఇంకా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్కి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే ఈ సినిమాలో ఇంకా లాజిక్స్ లేవండి, అన్ని బ్రెయిన్స్, అన్ని సెన్సెస్ అన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి చూస్తే ఫుల్ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి ఇంకా బెస్ట్ మూవీలో ఇంకా దానిలో బాగా డెఫినేషన్ ఉంది. ఒకసారి మూవీలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. శ్రీ విష్ణు గారు ఇక్కడండి. శ్రీ విష్ణు గారు సార్, జాతిరత్నాలు సినిమా పెద్ద హిట్. అవునవును. అందులో 2 అవునవును అటు ఉన్నారు. యూజువల్గా ప్రేక్షకులు ఖచ్చితంగా మధ్యలో మీరు ఉంటే వాళ్ళిద్దరూ అటు ఇటు ఉండడం వల్ల యాక్చువల్లీ జాతిరత్నాల కంటే ముందు బ్రోచేవారు ఇంకా పెద్ద హిట్ అండి. అవును. సో ఆ కాంబినేషన్ జాతిరత్నాలు వచ్చినప్పుడు చాలా మంది అరే నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు అని, ఇప్పుడు మళ్ళీ నవీన్ ఒక్కడే మిస్ అయ్యాడు అని అంటున్నారు. మా ఫ్రెండ్సే అంటున్నారు చాలా మంది. సో మెయిన్ జాతిరత్నాలన్నా బ్రోచేవారన్నా
ఈ బూమ్ బీమ్ బుష్ అన్న మేబీ నేను మారచ్చు, నవీన్ మారచ్చు, ఇంకొకళ్ళు మారచ్చు, బట్ రాహుల్ దర్శి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. సో వాళ్ళిద్దరు సింక్ అలా. హర్ష గారు సార్ మీకు కొంచెం సెటైర్ పాలు కొంచెం ఎక్కువే ఉన్నట్టుంది. టీజర్లో మాధవపూర్ ఫిల్మ్ ఫెస్టివల్, అబ్జర్వ్ చేస్తారా? ఐమాక్స్ క్రిటిక్స్, అదే తరుణ్ ఆదర్శకి ఏదో పేరు పెట్టారు, కరుణాదర్శ్ అండి. సో ఈ సెటర్ ఓన్లీ టీజర్కేనా, సినిమాలో కూడా ఏమైనా కనిపించిపోతుందా? ఇది ఓన్లీ టీజర్ సార్. దీనికి 100 times ఉంటుంది మూవీలో. మూవీలో కూడా సెటైర్ అసలు నో డౌట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే సటైర్ అనే కదా, ఆ సిచ్యువేషన్స్ సరదానే యా చాలా ఉన్నాయి సార్ దాంట్లో. అసలు అక్కడ చూపిస్తారు కదా. విష్ణు గారు, లైవ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయా సినిమాలో సార్? లైవ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయి సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎంటర్టైన్ అయితే అవుతారు సార్. విష్ణు గారు. హాయ్ సార్. అంతా సెటైర్, హెల్దీ సెటైర్ అండి. మా మీద ఉంటుంది, అందరూ యాక్టర్స్ మీద కూడా చాలా మంది మీద తీసుకున్నాం. అది చాలా హెల్దీగా, అంటే అందరూ నవ్వుకునే విధంగానే ఉంటుంది. విష్ణు గారు, అంటే కామెడీ రైటింగ్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సార్. అంటే లాజిక్ అని ఎండ్ అయినప్పుడే కామెడీ వర్కౌట్ అవుతుందని చాలామంది ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ చేశారు సార్, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్లో పడినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు? అంటే ఈ ఫుల్ అవుట్ అంటే ఫుల్ వదిలేయచ్చండి. అంటే రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఏదైతే ఈ ముగ్గురు సైంటిస్టులు అంటే మేము నిజంగా సైంటిస్టులు కాదు, అంటే మేము నమ్మట్లేదు, నమ్మరు ఎవరు, మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న ముగ్గురు ఎదవలండి. వీళ్ళు ముగ్గురు కోతి ఎదవలు అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలియదు. మేము ముగ్గురం కూడా అంతే, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. సో దాని గురించి అని మనం ఆ లాజిక్ అనేది మెన్షన్ చేసాం అనమాట. అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట, అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది. అంటే మేము సినిమాలో అందరూ ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే, కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడిన కష్టాలు అనమాట. ఇవన్నీ యంగ్ కింద కనిపించేలాగా పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట. మేము ఒక 10 years నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట. యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు. సో అందుకే కొంచెం కొత్తగా ఉంది. సార్ రామకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ పెద్ద బాధ్యత పెట్టేస్తారు, మీరుంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అని శ్రీ విష్ణు గారు అంటున్నారు. ఏంటి, ఎలా తీసుకుంటారు సార్? అది ఆయన్ని అడగండి సార్, ఆయన అన్నారు. మీరు ఎలా తీసుకుంటారు అనేది? నేను మామూలుగానే తీసుకుంటాను సార్. అంటే ఏంటి బాధ్యతగా? నేను చెక్ రూపంలోనే తీసుకుంటాను సార్. కుదిరి లేదు అమౌంట్ చిన్నదంటే జీపే కూడా చేయదు సార్. జీపేలు రేంజ్ దాటిపోయింది కదా సార్ మీది. ఏమో సార్, ఒకసారి చెక్ ఫోన్ ఇరా ఒకసారి చూద్దాం. ఫోన్ ఎలా అనిపించింది సార్? అంటే క్యారెక్టరైజేషన్స్ అంటే మీరు బై డిఫాల్ట్ అని డైరెక్టర్ గారు చెప్పేస్తున్నారు. అవునండి. సో ఈ క్యారెక్టర్ జర్నీ ఆడ చెప్తాడు సార్, ఏముంది ఇప్పుడు ఈ సినిమా స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు, రేపు పొద్దున్న ఇంకెవడో బై డిఫాల్ట్ అంటాడు. అండ్ నాకు ఆడికి 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్, కానీ ఆ ఫ్రెండ్షిప్ ఆడికి హుషారు సినిమా అప్పుడే గుర్తుకొచ్చింది, మళ్ళీ మధ్యలో మర్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆడికి అవసరం ఉన్నప్పుడల్లా ఆడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు. ఈ బై డిఫాల్ట్ అన్నది మాకు తలనొప్పులు ఉంటాయి అంతే, సెట్ మీద తలనొప్పులు, ఈ బట్టలు ఇలాంటివి తలనొప్పులు, ఈ బై డిఫాల్ట్లే ఉంటాయి. కానీ పనిచేయటం ఓకే, ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది వీడితోని. చెప్పింది ఒకటి చేసేది ఒకటి వాడు బేసిక్లీ వాడు. కానీ సినిమా బాగుంది, నవ్వుకోవచ్చు శుభ్రంగా. శ్రీ విష్ణు గారు హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. బాగుందండి, క్యారెక్టర్ సార్ ఇంట్రెస్టింగ్ ఉంది. టీజర్ వరకు చూస్తే టీజర్లో మాకు అర్థమైంది ఏంటంటే గుప్త నిధుల అన్వేషణ అని అనిపిస్తుంది. సో ఏ గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు అంటే పీరియాడికి వెళ్ళారా, ఇక్కడ ఆ క్యారెక్టర్లోంచి ఎవరు గుప్త నిధులు అన్వేషణ చేస్తున్నారు? గుప్త నిధులు అనేది ఎందుకంటామంటే అవి ఎప్పుడో పురాతనంలో ఒకప్పుడు పోయినాయి కాబట్టి గుప్త నిధులు అంటాం అనమాట. సో దానికి సంబంధించింది మీరు అన్నట్టు పీరియాడికల్ ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. సో మీ డ్రెస్సులు చూస్తుంటే సైంటిస్ట్ నాసా డ్రెస్సులు వేశారు. సో డైరెక్ట్గా నాసా సైంటిస్టులు వచ్చారా, లేదు అంటే కామిక్ సెన్స్లో క్రియేట్ చేయడానికి కోసం? కామిక్ అండి. అంటే మీరు అది మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది, మాకు ఇది వేసుకునే కష్టం కూడా వన్స్ అది వచ్చేసిన తర్వాత ఇంకా వివరిస్తా. అదే ఇప్పుడు
ఇప్పుడు మనోడి గురించి చెప్పాలంటే గంట పైన పడుతున్నాను కదా, హర్ష గురించి అవన్నీ చెప్పాలన్నమాట. సో సినిమాకి నాసా సైంటిస్టులు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదా, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? తెలుగులోని రిలీజ్ చేసి ఇక్కడి నుంచే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ల పేరు చెప్పగలరా? ఏ లాంగ్వేజ్లో చూసినా ఈ సినిమా అర్థమైపోయింది. సార్ నేను చెప్తా సార్. పర్షియన్, మంగోలియన్, ఆస్ట్రేలియన్, జపనీస్, చైనీస్, నేపాలీ, రష్యన్, ఐస్లాండిక్, వెనిజువెలన్, అర్జెంటీనియన్, క్యూబన్, మెక్సికన్, కెనేడియన్, బుష్ గారి మదర్ టంగ్ మర్చిపోయారు. అంటార్క్టికన్. బుష్ గారి మదర్ టంగ్. బుష్ గారి మదర్ టంగ్ ఏంటి సార్? ఏ బుష్ గారు? ఈ బుషా, జార్జ్ బుషా? ఏ బుష్ సార్? జార్జ్ బుష్ గారిది, మీ బుష్ గారు. జార్జ్ బుష్ గారిది. ఓన్లీ ఈ బుషే ఉంది సార్, ఇంకేం బుష్ లేదు. శ్రీ విష్ణు గారు ఇంట్రెస్టింగ్ ఉందండి. ఆల్ ది బెస్ట్.